సో గైస్ ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఇవాళ చూసుకున్నట్లయితే మనకు రీవెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అనేటివి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాయన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. అన్న నాకు ఇన్ని మార్క్స్ అయితే వచ్చాయి బ్రో, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. మళ్ళీ నేను ఒకవేళ రీవెరిఫికేషన్‌కి అప్లై చేస్తే అసలు పాస్ చేస్తారా లేదా? పాస్ చేస్తారా లేదా మాకు ఒక క్లారిటీ అయితే ఇవ్వండి. పాస్ చేస్తారంటేనే మేము అప్లై చేస్తాను. ఈచ్ సబ్జెక్ట్‌కి అయితే ₹1000 కదా! ఈ విధంగా చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. గైస్ ప్రతి ఒక్కరికైతే చెప్తున్నా. వీడియో అనేది ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ అనేది మీరు క్లారిఫై చేసుకున్న తర్వాతే మీరైతే అప్లై అయితే చేయండి. వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. వీడియో ప్లీజ్ అండ్ ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్‌ని అయితే ఆన్‌లైన్ కరెక్షన్ అని చెప్పి మోసం చేసి మనకు ఫెయిల్ చేయడం అయితే జరిగిందనమాట. అందుకే చెప్తున్నా మీకోసం అయితే. ఇకపోతే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని అట్లీస్ట్ మీరు లైక్ చేయండి చాలు. లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ నేనైతే ముందుగానే చెప్తున్నా మీకైతే ఈచ్ రీవెరిఫికేషన్‌కి ఒక్కో పేపర్‌కి అయితే గాను మనకు ₹1000. ఇదైతే మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అయితే అడుగుతున్నారు. అన్న నాకైతే 2, 3 మార్క్స్‌లో పోయాయి. 2, 3 మార్క్స్‌లో పోయాయి. నేను అప్లై చేయొచ్చా? పాస్ చేస్తారా? అని అయితే అడుగుతున్నారు. గైస్ మళ్ళీ మనకైతే ఒక క్లారిటీ అయితే లేదు. మీకు ఇంచుమించు ఖచ్చితంగా మీరు రాసింది మేము ఖచ్చితంగా రాశాను, నాకు మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా అంటేనే మీరు వెంటనే అప్లై అయితే చేయండి. ఎందుకంటే ₹1000 అట్ ది సేమ్ టైమ్ 1 ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుంది. నాకు తెలుసు మీరు అప్లై చేయమనే చెప్తాను. కాకపోతే ఒకటికి 2 సార్లు అయితే మీకు మార్క్స్ వస్తాయంటేనే మీరైతే అప్లై అయితే చేయడానికి అయితే ట్రై చేయండి మోస్ట్లీ అయితే. ఇంకో విషయం ఏమంటే ఎక్కువ మార్కుల్లో పోయిందనుకోండి. ఇప్పుడు సపోజ్ 35 అనుకోండి పాస్, మనకు 20, 15 అట్లా వచ్చాయనుకోండి. మ్యాక్సిమం అయితే మనం గ్యారంటీ అయితే ఇవ్వలేము గైస్. వాళ్ళు మనకు మార్క్స్ వేస్తారు అనే గ్యారంటీ అయితే లేదు. ముందుగానే ఆలోచించుకొని మీరైతే అప్లై చేయండి. గైస్ నేనైతే చెప్తున్నా, మళ్ళీ నాకు చాలా అంటే చాలా బాధ అవుతుంది. అట్లీస్ట్ చాలా మందిని అయితే ఫెయిల్ చేశారనమాట. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను నేనైతే గవర్నమెంట్ మీద అయితే. సపోర్ట్ చేయండి.